5 సెమీకండక్టర్స్లో ఏముంటాయంటే సెమీకండక్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ తెలుసు కదా. సెమీకండక్టర్ యొక్క ఇన్సులేటర్ యొక్క ఎనర్జీ బ్యాండ్స్ అవన్నీ కెమిస్ట్రీలో కూడా సేమ్ ఇదే క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి కెమిస్ట్రీలో కూడా యూనిట్లో చెక్ చేస్తే సేమ్ ఇదే క్వశ్చన్లు ఉంటాయి. అందుకని ఈ టాపిక్ అనేది స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కండక్టివిటీ అంటే ఏందో చూద్దాం. కండక్టివిటీ అంటే ఏందో చూసుకున్నాం చూడండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ సెమ్ ఎగ్జామ్స్. ఇది కూడా చాలాసార్లు అడిగింటాడు. ఫస్ట్ కండక్టివిటీ అంటే ఏందో, కన్సిడర్ యాన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ టు విచ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అండ్ చార్జ్ క్యారియర్స్ ఫోకస్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ. ద డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈక్వల్ టు μE. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే VD ఈక్వల్ టు μE. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే నెక్స్ట్ μE ఈక్వల్ టు మొబిలిటీ ఆఫ్ చార్జెస్. μE అంటే మొబిలిటీ ఆఫ్ చార్జెస్. మొబిలిటీ మీన్స్ మూవింగ్. మొబిలిటీ అంటే దీంతో నేను చూడండి మూవింగ్ అని. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరెంట్ డెన్సిటీ ఫార్ములా వచ్చేసి J ఈక్వల్ టు NeVD. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. Let n be the concentration of electrons in the semiconductor, then current density for electron Jn. N type P type ఉన్నాయి కదా. N type P type ఉన్నాయి కదా. N type అంటే ఏంది ఎలక్ట్రాన్స్, P type అంటే హోల్స్. హెచ్తో కూడా పెట్టచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎలక్ట్రాన్ వచ్చేసి కాబట్టి Jn, ఎందుకంటే N టైప్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, P టైప్స్లో హోల్స్ అనేవి ఉంటాయి, అందుకనే హెచ్ అని పెట్టినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే Jn ఈక్వల్ టు Ne μn ఇంటూ E. నెక్స్ట్ లెట్ P బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఇన్ ద సెమీ కండక్టర్. ద కరెంట్ డెన్సిటీ ఆఫ్ హోల్ కాబట్టి Jp పెట్టాం. Jp ఈక్వల్ టు PE μP ఇంటూ E. నెక్స్ట్ చూసుకుంటే ఈ రెండు దాంట్లో సమ్మం చేద్దాం చూడండి. కరెంట్ డెన్సిటీ ఈక్వల్ టు Jn ప్లస్ Jp, రెండు దాంట్లో ప్లస్ చేస్తే Ne μn E ప్లస్ PE μP ఇంటూ E. నెక్స్ట్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కామన్ తీస్తే N μn ప్లస్ P μP ఇంటూ స్మాల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కండక్టివిటీ చూసుకుంటే ఫార్ములా ఏంది J/V ఈక్వల్ టు J అంటే మనకేం తెలుసు, ఇది N μn ప్లస్ P μP ఇంటూ E బై ఈ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగులుతుంది కండక్టివిటీ ఈక్వల్ టు N μn ప్లస్ P μP ఇంటూ E. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే N ఈక్వల్ టు P ఈక్వల్ టు Ni అంటే N P Ni అంటే N బదులు Ni అని రాసుకోవచ్చు, P బదులు Ni అని రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ చూడండి ఇది Ni అనుకుంటే ఇది Ni అనుకుంటే ఈ రెండు కామన్ చేస్తే అప్పుడు ఏమైంది Ni ఇంటూ E. ఇంకేమవుతుంది μn ప్లస్ μP, అదే అక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే Ni అంటే చూడండి ఫార్ములా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. Ni ఈక్వల్ టు NC NV హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ E పవర్ మైనస్ EG/2kBT. ఇది వచ్చేసి Ni. ఇక్కడ Ni ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినాం. NC NV హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ E పవర్ మైనస్ EG/2kBT ఇంటూ μn ప్లస్ μP ఇంటూ E. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా దాని బదులు కండక్టివిటీ అనుకుందాం. ఇదంతా కండక్టివిటీ ఈక్వల్ టు A ఇంటూ E పవర్ మైనస్ EG/2kBT. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అది తీసేసి రాస్తే A ఈక్వల్ టు చూస్తే NCNV హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ μn ప్లస్ μP ఇంటూ E. దిస్ ఈస్ ఫర్ కండక్టివిటీ. క్వశ్చన్లో కండక్టివిటీ అని అడిగినప్పుడు ఇంట్రిన్సిక్లో ఉన్న కండక్టివిటీని ఫైండ్ చేయమన్నప్పుడు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇంట్రిన్సిక్లో ఉన్న కండక్టివిటీ ఏంది అని క్వశ్చన్ అడిగితే దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫ్యూజన్ కరెంట్ అంటే ఏంది, నెక్స్ట్ డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంది. ఫస్ట్ డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏందో చూద్దాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నప్పుడు ద చార్జ్ క్యారియర్స్ ఆర్ ఫోర్స్ టు మూవ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ డ్రిఫ్ట్. దీన్నే డ్రిఫ్ట్ అంట. ఇక్కడ చూసుకుంటే ఇది డయాగ్రామ్, ఇది హోల్స్, ఈ ఎలక్ట్రాన్స్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లెట్ దెర్ బి N ఈజ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సెమీ కండక్టర్ అన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద ఉంది. ఆర్ డ్రిఫ్టెడ్ విత్ ఏ డ్రిఫ్ట్ వెలాసిటీ VD. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఆల్రెడీ చెప్పిన ఏందో. కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు NeVD. VD ఈక్వల్ టు μn ఇంటూ E. μn మీన్స్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎందుకంటే N ఉంది కాబట్టి. ఇక్కడ P ఉంటే మొబిలిటీ ఆఫ్ హోల్స్, మొబిలిటీ మీన్స్ మూవింగ్. ఇక్కడ చూసుకుంటే డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ Dn డ్రిఫ్ట్ ఈక్వల్ టు Ne μn ఇంటూ E. నెక్స్ట్ డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ ఆఫ్ హోల్ JP డ్రిఫ్ట్ ఈక్వల్ టు PE μP ఇంటూ E. డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీ ఆఫ్ టోటల్ J డ్రిఫ్ట్ ఈక్వల్ టు Jn డ్రిఫ్ట్ ప్లస్ JP డ్రిఫ్ట్. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చేద్దాం చూడండి. ఇప్పుడు టోటల్ డ్రిఫ్ట్ కరెంట్ వచ్చేసి Jn డ్రిఫ్ట్ ప్లస్ JP డ్రిఫ్ట్. ఇక్కడ చూసుకుంటే Jn డ్రిఫ్ట్ ఎంత వచ్చింది మనకి Ne μn ఇంటూ E ప్లస్ PE μP ఇంటూ E. ఈ రెండు దాంట్లోని కామన్ చేస్తే Ne అనేది కామన్ చేస్తే N μn ప్లస్ P μP. నెక్స్ట్ ఈ N ఈక్వల్ టు P ఈక్వల్ టు Ni.
ఇది ఇందాకంతా కూడా చూసుకుందాం. ఎన్ అన్నా ఎన్ఐఏ, పి అన్నా ఎన్ఐఏ అని రాసుకోవచ్చు. 3 ఈక్వల్ అయితే ఏదైనా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదంతా దాని బదులు ఎన్ఐ అనుకుంటే ఇక్కడ ఎన్ఐ ఇక్కడ ఎన్ఐ, ఆ 2 ఎన్ఐలు బయట కామన్ తీస్తే ఎన్ఐ ఇంటూ మ్యూ ఎన్ ప్లస్ మ్యూ పీ ఇంటూ స్మాల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ. ఇది జే డ్రిఫ్ట్, టోటల్ డ్రిఫ్ట్ కరెంట్. నెక్స్ట్ వచ్చేసి డిఫ్యూజన్ కరెంట్ అంటే ఏందో చూసుకుందాం. డిఫ్యూజన్ కరెంట్ అంటే డ్యూ టు నాన్ యూనిఫామ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సెమీ కండక్టర్ ద చార్జ్ క్యారియర్స్ ఆర్ మూవ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. ఆ చార్జ్ క్యారియర్స్ అనేది హయ్యర్ నుంచి లోవర్ వరకు మూవ్ అయ్యేదాన్నే డిఫ్యూజన్ కరెంట్ అంటాము. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసుకుంటే చూడండి. ఈ అంటే డిఫ్యూజన్ ఆఫ్ కరెంట్ చార్జ్ క్యారియర్స్, ఎక్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనుకోండి, డ్రిఫ్ట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఇక్కడ చూసుకుంటే డెల్ ఎన్ ఈక్వల్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎందుకంటే ఎన్ అంటే ఎలక్ట్రాన్ కన్ఫామ్గా, పీ ఉంటే హోల్, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్. నెక్స్ట్ అకార్డింగ్ టు ఫిక్స్ లాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ డో డెల్ ఎన్ బై డెల్ ఎక్స్, డో డెల్ ఎన్ బై డో ఎక్స్. నెక్స్ట్ ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే మనం డిఎన్ అనేది కాన్స్టెంట్ దాంతో పెట్టాలి. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసినాం, అప్పుడు డిఎన్ అనే కాన్స్టెంట్ పెట్టాలి. ఈక్వల్ టు మైనస్ డిఎన్ ఇంటూ డో డిఎన్ బై డో ఎక్స్. డిఎన్ మీన్స్ డిఫ్యూషన్ కోఎఫిషియంట్, డిఎన్ అనేది డిఫ్యూషన్ కోఎఫిషియంట్. ఇక్కడ డిఫ్యూజన్ కరెంట్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్కి డిఫ్యూజన్ కరెంట్ చూసుకుంటే జేఎన్ డిఫ్యూజన్ ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ మైనస్ డిఎన్ ఇంటూ డో డెల్ ఎన్ బై డెల్ ఎక్స్. ఇది ఎలక్ట్రాన్కి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ సింబల్ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మైనస్ ఇంటూ మైనస్, మీకు ఇది తెలిసి ఉండాలి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత, ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే సేమ్ ఉంటే ప్లస్, డిఫరెంట్ ఉంటే మైనస్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, మైనస్ ఇంటూ మైనస్ ఉంది, అప్పుడు ప్లస్ ఈ డిఎన్ ఇంటూ డో డెల్ ఎన్ బై డో ఎక్స్. నెక్స్ట్ సిమిలర్లీ అదే విధంగా చూసుకుంటే డిఫ్యూజన్ కరెంట్ డెన్సిటీ ఆఫ్ హోల్స్, అంటే డిఫ్యూజన్ కరెంట్ డెన్సిటీ ఆఫ్ హోల్స్ అంటే ఛార్జ్, అంటే పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ డిపి ఇంటూ డో డిపి బై డో ఎక్స్, ఎందుకంటే పీ పెట్టాం కాబట్టి ఇది హోల్స్ కాబట్టి పీ పెట్టాం. ఇక్కడ చూసుకుంటే ఇంకా మల్టిప్లై చేస్తే మైనస్ ఈ డిపి ఇంటూ డో డెల్ పీ ఇంటూ డో ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిఫ్యూజన్ కరెంట్ డెన్సిటీ ఆఫ్ టోటల్ డిఫ్యూజన్ కరెంట్ చూసుకుంటే జేఎన్ డ్రిఫ్ట్ ప్లస్ జేపీ డిఫ్యూజన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎన్ఈ మ్యూఎన్ ఇంటూ ఈ ప్లస్ ఈడిఎన్ డో డెల్ ఎన్ బై డో ఎక్స్. దిస్ ఈజ్ ద డిఫ్యూజన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ కరెంట్. థ్యాంక్ యూ. టాపిక్ వచ్చేసి ఐన్స్టీన్ రిలేషన్ అంటే చూసుకుందాం. నెక్స్ట్ ఈ వీడియోలోని ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్, అంటే ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో ఎలా ఉంటుందో చూసుకుందాం. ఈ రెండు టాపిక్లు ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఐన్స్టీన్ రిలేషన్ అంటే ఏంటో చూద్దాం. ద రిలేషన్ బిట్వీన్ మొబిలిటీ అండ్ డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఈజ్ నౌన్ యాజ్ ఐన్స్టీన్ రిలేషన్. దాని యొక్క మూవింగ్, దాని యొక్క డిఫ్యూజన్ కోఎఫిషియంట్స్నే ఐన్స్టీన్ రిలేషన్ అంటాం. లెట్ del n be the excess electron concentration of a semiconductor, there at equilibrium the drift and diffusion current densities due to excess of electrons are equal. ఇది అది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీని ప్రకారం del n ఇంటూ ఈ మ్యూ ఎన్ ఇంటూ ఈ ఈక్వల్ టు ఈ ఇంటూ డిఎన్ ఇంటూ డో డెల్ ఎన్ బై డో ఎక్స్. ఇప్పుడు del n ఇదంతా ఇక్కడ ఉండకూడదు, మనకు del n కావాలి, ఇదంతా పైన ఉంది కాబట్టి ఇటు సైడ్కి వచ్చేసరికి కిందకి వస్తుంది. ఈ డిఎన్ బై మ్యూ ఎన్ ఇంటూ డో డెల్ ఎన్ బై డో ఎక్స్ ఇంటూ 1 బై స్మాల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ చార్జెస్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ. ఎఫ్ ఈక్వల్ టు డెల్ ఎన్ ఇంటూ స్మాల్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీని ప్రకారం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ చార్జెస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాని ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు డెల్ ఎన్ ఇంటూ స్మాల్ ఇంటూ క్యాపిటల్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ డెల్ ఎన్ ఇంటూ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఈ డిఎన్ బై మ్యూ ఎన్ ఇంటూ డో డిఎన్ బై డో ఎక్స్. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఈక్వల్ టు ఈ డిఎన్ బై మ్యూ ఎన్ ఇంటూ డో డెల్ ఎన్ బై డో ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ద ఫోర్సెస్ ఆఫ్ ఆన్ గ్యాస్ మాలిక్యూల్స్ చూసుకుంటే ఎఫ్ ఈక్వల్ టు కేబీ టీఈ ఇంటూ డో డెల్ ఎన్ బై డో ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కంపేర్ 3 and 4 డిఎన్ బై మ్యూ ఎన్ ఈక్వల్ టు కేబీటీ. రెండు కంపేర్ చేసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది, మనకేం మిగులుతుంది, ఈడిఎన్ బై మ్యూ ఎన్ ఈక్వల్ టు కేబీటీ ఇది మిగులుతుంది. నెక్స్ట్ డిఎన్ సైడ్ నుంచి ఇది మ్యూ ఎన్ కింద ఉంది కాబట్టి పైకి పోద్ది, కేబీటీ ఇంటూ మ్యూ ఎన్.
ఇప్పుడు ఈ డిఎన్ బై మ్యూఎన్ ఈక్వల్ టు కేబీటీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. సిమిలర్లీ ఇది ఎన్కి అయితే, ఇప్పుడు ఆ ఎన్ ప్లస్లో పీ పెడితే అదే హోల్స్కి అవుతుంది. ఇక్కడ చూసుకుంటే డిపీ బై మ్యూపీ ఈక్వల్ టు కేబీటీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఏం లేదు, సిమిలర్లీ అంటే ఆ ఎన్ ప్లస్లో పీ సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కంపేర్ 5 అండ్ 6, 5ని 6ని కంపేర్ చేస్తే డిఎన్ బై మ్యూఎన్ ఈక్వల్ టు డిపీ బై మ్యూపీ కంపేర్ చేస్తే ఈ డిఎన్ బై ఈ డిపీ అనేది పైన ఉంది, కిందికి వచ్చింది. ఈ మ్యూఎన్ అనేది కింద ఉంది, పైకి వచ్చింది. మ్యూఎన్ బై మ్యూపీ, వేర్ మ్యూఎన్ ఈజ్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, మ్యూపీ అంటే మొబిలిటీ ఆఫ్ హోల్, డిఎన్ అంటే డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, డిపీ అంటే డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఆఫ్ హోల్. దిస్ ఈజ్ ద ఐన్స్టీన్ రిలేషన్. ఇది దాని యొక్క డయాగ్రామ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, డ్రిఫ్టింగ్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, డిఫ్యూజన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. దిస్ ఇస్ అబౌట్ ఐన్స్టీన్ రిలేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఏందో చూద్దాం. ఇది వచ్చేసి మేబీ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ కూడా అడగచ్చు. ఫెర్మి ఎనర్జీ లెవెల్ అన్న ఆ టెంపరేచర్ డిపెండెన్స్ అనన్నా ఏది ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్లో అంటే దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇది. సిబి అంటే కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. ఈ ఛాన్సాలు డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోస్లో. ఇది ఎన్ టైప్, ఇది పీ టైప్, ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. ఇది వచ్చేసి ఎనర్జీ లెవెల్ మధ్యలో ఉండేది. ఇక్కడ చూసుకుంటే ఎన్ టైప్కి పీ టైప్కి ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్లో ఉన్న ఫెర్మి ఎనర్జీ లెవెల్ని రాస్తే ఎన్ టైప్కి ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈజ్ ప్లేస్డ్ బిలో ద కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ కింద ఉన్నప్పుడు ఈఎఫ్ ఈక్వల్ టు ఈసీ మైనస్ కేబీటీ ఇంటూ లాగ్ ఎన్సీ బై ఎన్డి. డి మీన్స్ డోనార్, నెక్స్ట్ చూసుకుంటే పీ టైప్కి చూసుకుంటే ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ద వ్యాలెన్సీ బ్యాండ్. ఈఎఫ్ ఈక్వల్ టు ఈవీ ప్లస్ కేబీటీ లాగ్ ఎన్వి బై ఎన్ఏ. ఏ మీన్స్ యాక్సెప్టార్, అంటే పీ టైప్లో యాక్సెప్టార్ ఉంటుంది, డి టైప్లో డోనార్ ఉంటుంది. డోనార్ మీన్స్ ఇప్పుడు బ్లడ్ డోనార్ అంటాం కదా, అంటే బ్లడ్ ఇచ్చేవాడు. యాక్సెప్టార్ మీన్స్ ఆ బ్లడ్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇదే ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. లాస్ట్ వీడియోతో ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.